హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒంటరివి అన్న ప్రతిసారి ఓర్పును ఒద్దిక చేసుకో. పడిపోతున్నావన్న ప్రతిసారి ప్రయత్నంతో పరిచయాన్ని పెంచుకో. దారులన్నీ మూసుకుపోయాయన్న ప్రతిసారి ధైర్యాన్ని కూడబెట్టుకో. సవాళ్ళన్నీ సంధించిన ప్రతిసారి సహనంది సహాయం తీసుకో. నిరాశ నిస్పృహలు నీ చుట్టుముట్టిన ప్రతిసారి నీలోని ఆలోచనను మేల్కొల్పుకో. సాల్వులేని ప్రశ్నలను స్వాగతిస్తూ ఛేదిస్తూ ముందుకు సాగిపో. నిలబడి నిద్రించక నీ పట్టుదలను పదును పెట్టి ప్రగతి వైపు పరుగుపెట్టు. పనికిరాని విషయాలను పట్టించుకుంటూ ప్రశాంతంగా ఉన్న మనసును కలుషితం చేసుకోకు. ఒంటరిగా ఫీల్ అయితే ఎవరో వచ్చి ఓదారుస్తారు అనుకోవడం అవివేకమే. దిక్కుతోచని స్థితిలో నువ్వుంటే ఎవరో వచ్చి దారి చూపిస్తారు అనుకోవడం దారుణమే. పతనం వైపు పడిపోతున్నావని తెలిసినా ఎవరో వచ్చి చేయూతను అందిస్తారని ఆశపడడం అమాయకత్వమే. ఒకటిపై ఒకటి వచ్చి సమస్యలు సవాలుగా మీద పడుతుంటే మరెవరో వచ్చి మేమున్నాము అంటారేమో అనుకోవడం నీ మూర్ఖత్వమే. ఇక్కడ ఎవ్వరి ఫీలింగ్స్ మరెవ్వరికీ పట్టవు. తెలియని స్థితిలో నువ్వుంటే తెగేసుకు వెళ్ళే వాళ్ళే ఉంటారు తప్ప తేట తెల్లని చేద్దాము అనే ఆరాటం ఎవ్వరికీ ఉండదు. నువ్వు పతనమవుతున్నావని పరులు పడిపడి నవ్వుతారే తప్ప అయ్యో పాపమని అననే అనుకోరు. సమస్యలతో సతమతమవుతుంటే సర్కస్ చూసినట్టు చూస్తారే తప్ప సహకారాన్ని అందించరు. పుస్తకంలోని పాఠాలలో పదాలుగా తప్ప సమాజంలోని ఏ సందులోనూ నీతికి నిజాయితీకి స్థానమే లేదు. గోడల మీద రాతలలో తప్ప గుండెలలో ఏ కోసాన దయాదాక్షిణ్యాలే కనబడతలేవు. మనిషి సమాజంలో బ్రతుకుతున్న సంద్రంలో చిక్కుకున్న ఒంటరి నావికుడిలాగా బ్రతుకుతున్నారు చాలా వరకు. అడవిలోని జంతువులైనా ఆకాశంలోని పక్షులైనా సాటి వాటితో కలిసి సాపేక్షగా సాగమనం చేస్తున్నాయి. కానీ ఇప్పటి సమాజంలో బ్రతకాలంటే వన్ ప్రమోషన్. అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. వన్ రివ్యూ. మీకు విషయం తెలుసా? గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో. వన్ రివ్యూ. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు, తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు, సెలవులు, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, శుభముహూర్తాలు, రాశి ఫలాలు, కాలాలు, కార్తులు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ 2025 పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు. నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో, అలాగే గౌరీ పంచాంగం, భార్గవి పంచాంగం, ఇతర పంచాంగాలు, ఆధ్యాత్మికమైన విషయాలైన అలివేలు మంగ, గోవింద పురాణాలు, అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు, దేశంలోని దేవాలయాల సమాచారాలు, శిశుజన పాదదోషాల నివారణలు, నూతన నామకరణాలు చేసుకున్నటకు ఈ యాప్ చాలా అవసరం. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను, నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది.
స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు, ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. 1 ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, వందల మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ 1 థింగ్, ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా? వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలోని తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒకేసారి తెలుగు మ్యాట్రిమోనీని విజిట్ చేయండి. 10 మందిలో పలుకుబడైనా ఉండాలి, లేదా 10 మందిపై అదుపు చేసే అతి తెలివైనా ఉండాలి. అలా కాక మధ్యస్థంగా ఉండేవాడి అభిప్రాయాలు అభిరుచులకు అర్థమే లేదు. ఆవేశాలకు ఆక్రోశాలకు ఇక్కడ ఏ స్థానమూ లేదు. ఒరే, మనిషిని మనిషిగా పలకరించడానికి పలుకుబడితో పనేంటి? పంటిపై పూసే చిరునవ్వు ఉంటే చాలదు. అదుపులో ఉన్నవాడు 60 ఏండ్లు, నియంత్రించేవాడు 100 ఏండ్లు బతుకుతాడా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ వ్యత్యాసాలు? మనిషి ఏం ఒంటరి కాదు, మనిషి ఓ సంఘజీవి. సాటి మనుషులుగా ఒంటరిగా ఫీల్ అవుతున్న వారిని ఓపికతో ఓదార్పు అందించాలి. వారికి అండగా అందరం ఉన్నామని ధైర్యం చెప్పాలి. వీలైతే సహాయం చేసి కొత్త ఆశలు చిగురించేలా జీవితంపై పరిచయాన్ని చేయాలి. అంతేకాని పరామర్శించినట్టు నటించి పక్కలు తూట్లు పడేలా ప్రవర్తించకూడదు. పనికిరాని విషయాల గురించి పనికట్టుకొని ప్రచారం చేయకూడదు. ఎందుకో తెలుసా? తమ ఆలోచనలే నమ్మి ధైర్యంతో, సహనంగా, ఓర్పుగా ప్రయత్నాన్ని పదును పెడుతూ ముందుకు సాగేవాడు పలువురితో పదే పదే చెప్పించుకోడు. ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు ఇవ్వడో తెలుసా? వెనుకాల వచ్చే ఎంతో మందికి దిక్సూచిగా మారుతాడు. సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా అవుతాడు. అలాంటి వాళ్ళను ఎలాంటి పరిస్థితుల్లో ఎవ్వరిని సహాయం అడగకపోవచ్చు, కానీ సమాజం నుండి సాపేక్షతను మాత్రమే కోరుకుంటారు. అలాంటి వారికి ఆదరించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకండి. చెట్లు నరికేవాడొచ్చినా చెట్టు తన నీడను ఇవ్వక మానదు కదా. అలాగే స్వయం కృషిని నమ్మిన, నిరంతర విజయ సాధనకే లక్ష్యంగా పెట్టుకున్నవాడు వివేకాన్ని వీడడు. అర్థం చేసుకో నేస్తమా. అందుకే వీలైతే అందరితో ఆప్యాయంగా ఉండడానికి ట్రై చేయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం, పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు.
ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా టాపిక్ వస్తే చిన్నప్పుడు నేను ఇలా ఉంటాను, అలా ఉండేవాడిని, పెద్దైన తర్వాత ఎంత అందంగా ఉంటాను, అరే ముసలితనంలో ఎలా ఉంటాను అని ఊహించుకుంటాం కదా. ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోటోను బట్టి చిన్నప్పుడు జ్ఞాపకాలను మరియు పెద్దైన తర్వాత ఎలా ఉంటారో మీ రూపాన్ని మీరే స్వయంగా చూసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఆనందపడవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఏపీ కిక్ యాప్. ఏపీ కిక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకుంటూ సంతోషపడవచ్చు. తెలుసా? 1 రివ్యూ. అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి. ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి. ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ టు ఇంగ్లీష్. 1 ప్రమోషన్. అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తరతర మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? అక్క హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. 1 రివ్యూ. మీకు విషయం తెలుసా? గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను, మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో.